శ్రీమాత్రే నమః. మనము ఈరోజు సౌందర్యలహరి స్తోత్రంలో 9వ శ్లోకం నేర్చుకోబోతున్నాము. ఒక్కసారి 8వ శ్లోకాన్ని మననం చేసుకొని 9వ శ్లోకంలోకి ప్రవేశిద్దాం. సుధా సింధోర్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణిగృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీం. ఇప్పుడు 9వ శ్లోకం. దీనిలో పరమేశ్వరి యొక్క కుండలినీ శక్తి స్వరూపాన్ని వర్ణించడం జరిగింది. ఆ శ్రీదేవి జగన్మాత యొక్క కుండలినీ శక్తి స్వరూపాన్ని ఇందులో మనకు చెప్పడం జరిగింది. అదేమిటో ఒకసారి చూద్దాం. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతం ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. పదచ్ఛేదం చూద్దాం. మహీం మూలాధారే కం అపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతం ఆకాశం ఉపరి మనః అపి కల్పితే మనోపి భ్రూమధ్యే సకలం అపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే. ఇవి మనకు చిన్న చిన్నగా పదాలు విడగొట్టుకొని చూద్దాం అన్నమాట. ఇప్పుడు దీనికి ఒక అర్థాన్ని మనం చూద్దాం. మూలాధారే అంటే మూలాధార చక్రంలో మహీం అంటే మహి అంటే భూమి, మహీం అంటే భూమి పృథివీతత్వాన్ని మూలాధార చక్రంలో, మణిపూరే అంటే మణిపూర చక్రమునందు అంటే నాభిస్థానంలో వెనుక ఉంటుంది కాబట్టి మణిపూరే అక్కడే ఉంది. కమపి కం అంటే నీళ్లు, అపి అంటే కూడా అని. మూలాధారంలో ఏమో పృథ్వీతత్వాన్ని, మణిపూర చక్రము నాభిస్థానంలో జలతత్వాన్ని, స్వాధిష్ఠానే స్వాధిష్టాన చక్రమునందు స్థితం ఉన్న హుతవహం అంటే అగ్ని, అగ్నితత్వాన్ని, హృదయ ఆకాశమైనటువంటి అనాహత చక్రంలో హృదయం ఉంటుంది కాబట్టి ఇక్కడ ఆ అనాహత చక్రంలో మరుతం, మరుత్ అంటే గాలి, వాయుతత్వాన్ని, ఉపరి అంటే ఆ చక్రానికి పైన విశుద్ధి చక్రంలో కంఠస్థానంలో ఆకాశం అంటే ఆకాశతత్వాన్ని, భ్రూమధ్యే అంటే కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి ఆజ్ఞాచక్రంలో, భ్రూమధ్యే ఆజ్ఞాచక్రంలో, మనోపి భ్రూమధ్యే అంటున్నారు. రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ఆ కలిసే స్థానంలో మనస్సు యొక్క తత్వాన్ని కూడా సకలం సమస్తమైనటువంటి కులపథం కులమార్గమైన సుషుమ్నా మార్గాన్ని, కుండలి మార్గమైన సుషుమ్న మార్గాన్ని, భిత్వా అంటే చీల్చుకొని ఛేదించుకొని వెళ్ళి, సహస్రారే పద్మే సహస్రారము అనేటువంటి 1000 దళములు గల కమలములో రహసి రహస్యంగా ఏకాంతంగా, పత్యా అంటే పతి అంటే భర్త, పత్యా అంటే భర్తతో కలిసి, భర్తతో కూడి, సహ అంటే కూడి, భర్తతో కూడి, విహరసే నీవెక్కడున్నావు? సహస్రారే పద్మే సహస్రారము 1000 దళములు గల పద్మ అంటే 1000 రేఖలు గల పద్మములో నీవు రహస్యంగా ఏకాంతంగా సహరహసి పత్యా విహరసే. ఎవరితో ఉన్నావు తల్లి అక్కడ నువ్వు? నీ భర్త అయినటువంటి సదాశివుడితో కలిసి సహస్రార పద్మంలో తల్లి నీవు విహారం చేస్తున్నావు కదా అని ఆ తల్లి ఉండే స్థానాన్ని చెబుతున్నాడు. అమ్మా భగవతి, నీవు మూలాధార చక్రంలో భూమితత్వాన్ని, మణిపూరక చక్రంలో ఉదక నీటి తత్వాన్ని, జలతత్వాన్ని,
స్వాధిష్టాన చక్రంలో అగ్నితత్వాన్ని, అనాహత చక్రంలో వాయుతత్వాన్ని, విశుద్ధి చక్రంలో ఆకాశతత్వాన్ని, ఆజ్ఞాచక్రంలో మనస్తత్వాన్ని సుషుమ్నా మార్గంలో చీల్చుకొని, కులపథం అనేటువంటి మార్గంలో చీల్చుకొని, సహస్రారము అని చెప్పబడే కమలంలో, పద్మంలో, తామర పువ్వులో నీవు నీ భర్త అయినటువంటి సదాశివుడితో కలిసి విహరిస్తున్నావు కదా తల్లి అని ఆ పరమేశ్వరుడితో ఉన్నటువంటి ఆ యొక్క జగన్మాత స్థానాన్ని శంకరుల వారు మనకి చెప్పడం జరిగింది. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. శ్రీమాత్రే నమః. తరువాయి భాగంలో మనము అమ్మవారి యొక్క 10వ శ్లోకాన్ని, ఆ శ్లోక అర్థాన్ని చూసే ప్రయత్నం చేద్దాం.